ఓవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు ఆన్లైన్ క్లాసులు ఇవాళ పిల్లల కంటి చూపుకు ఎసరు పెడుతున్నాయి. గంటల తరబడి మొబైల్ తెరలకు కళ్ళప్పగిస్తూ ఉండడంతో పిల్లల చూపు మసకబారుతోంది. దగ్గర వస్తువుల్ని, దూరపు వస్తువుల్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. హైపరోపియా అలాంటి సమస్యే. దీని బారిన పడ్డప్పుడు దూరపు వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దగ్గర వస్తువులు మాత్రం సరిగ్గా కనిపించవు. పిల్లల్లో చూపును దెబ్బతీసే హైపరోపియాకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలని మనకు తెలుసు. అయినా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవటానికి మనం 80% ఒక్క కళ్ళ మీదే ఆధారపడతామని తెలుసా? అందుకే పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అందమైన లోకాన్ని చూడటానికే కాదు, ఆత్మవిశ్వాసంతో అడుగేయటానికి కంటి చూపే ముఖ్యం. కానీ మన దేశంలో 100కి 30 మంది పిల్లలు ఆ ఆత్మవిశ్వాసానికి దూరమవుతున్నారు. దృష్టి లోపాల కారణంగా చదువులోనూ ఆటల్లోనూ రాణించలేకపోతున్నారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన అనుభూతుల్ని కోల్పోతున్నారు. పిల్లల్లో కనిపించే దృష్టి లోపాల విషయానికి మయోపియా, హైపరోపియా అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. మయోపియాలో దూరపు వస్తువుల్ని సరిగా చూడలేరు. ఇక హైపరోపియా విషయానికి వస్తే దూరపు వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దగ్గర వస్తువులు సరిగా కనిపించని పరిస్థితి ఉంటుంది. మయోపియాలాగే ఇవాళ పిల్లల్లో చాలామందిలో హైపరోపియాను కూడా ఎక్కువగా చూస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. దృష్టి లోపాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి: మయోపియా, హైపర్మెట్రోపియా, ఎస్టిగ్మాటిజం. దీనిలో హైపరోపియా అంటే హైపర్మెట్రోపియా అని కూడా అంటారు. దీన్ని ఫార్ సైటెడ్నెస్ అంటే దీనిలో దగ్గరగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించకపోవడం, దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపిస్తాయి. హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు దూరము, దగ్గర 2 కూడా ఇబ్బంది ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఏమవుతుంది అని అంటే ఐబాల్ సైజు చిన్నగా ఉండటం వల్ల ఏదైనా వస్తువును చూసినప్పుడు ఫోకస్ అనేది రెటినాపై కాకుండా వెనకాల పడుతుంది. అందువల్ల బ్లర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. హైపరోపియా అనేది దగ్గర వస్తువులను ఎక్కువగా చూసినప్పుడు, ఇంకా ఎక్కువ స్క్రీన్స్, ఇప్పుడు మనకి కరోనా తర్వాత అందరికీ ఆన్లైన్ క్లాసెస్, పిల్లలకి ఎక్కువ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా స్క్రీన్ టైం అనేది ఉండటం వల్ల కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయి. అలసిపోవటం వల్ల దగ్గరగా ఉన్న వస్తువులను చూసినప్పుడు కళ్ళు కొద్దిగా మసకబారడము, ఇంకా చూపు సరిగ్గా లేకపోవడము, తలనొప్పి అనేది ఉంటుంది, కన్ను దురద, వాపు అనేవి ఉంటాయి. ఎక్కువగా పుస్తకాలు చూసినప్పుడు తలనొప్పి, ఎక్కువసేపు పుస్తకాలు చదవలేకపోవడము, ఇంకా కొద్దిసేపు చదివి కొద్దిసేపు చదవకుండా ఉండడం అనేది ఉంటుంది. పిల్లలకు దగ్గర లేదా దూరపు వస్తువులు సరిగా కనిపించకపోవటానికి కాంతి కిరణాల వక్రీభవన లోపమే ప్రధాన కారణం. వీటినే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. మయోపియాలో కాంతి రెటీనా మీద కాకుండా దాని ముందు ఫోకస్ అవుతుంది. దీంతో దగ్గర వస్తువులు బాగానే కనిపించినా దూరపు వస్తువులు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అదే హైపరోపియా విషయానికి వస్తే కాంతి రెటీనా మీద కాకుండా దాని వెనక ఫోకస్ అవుతుంది. దీంతో దూరపు వస్తువులు బాగా కనిపిస్తాయి, దగ్గర వస్తువులు మాత్రం అస్పష్టంగా కనిపిస్తాయి. హైపరోపియా అనేది 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి జన్యుపరమైన కారణాలు జీవనశైలి సరిగా లేకపోవటం, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైన గంటల తరబడి గడపటం, పుస్తకాల్ని తక్కువ వెలుతురులో చదవటం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. హైపరోపియాని నిర్ధారణ చేసుకోవడానికి ముఖ్యంగా స్నెల్లెన్స్ విజువల్ చార్ట్, దానిలో దగ్గరవి ఉన్నవి చిన్నవి కనిపించకుండా ఉంటాయి వాళ్ళకి, ఇంకా ఆటో రిఫ్రాక్టోమెట్రీ కంప్యూటర్ టెస్టింగ్, ఇంకా రెటినోస్కోపీ ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఇంకా వీళ్ళలో ముఖ్యంగా సైక్లోప్లేజిక్ రిఫ్రాక్షన్ అనేది ఉంటుంది. సైక్లోప్లేజిక్ రిఫ్రాక్షన్ వల్ల అకామిడేషన్ని న్యూట్రల్ చేయవచ్చు. అకామిడేషన్ అంటే మనకి కంటి లోపల సిలియరీ మజిల్ అనేది ఉంటుంది. దాని యాక్షన్ వల్ల
లెన్స్ అనేది దూరం చూసినప్పుడు వ్యాకోచించడము, దగ్గర చూసినప్పుడు సంకోచించడము అనేది ఉంటుంది. ఈ అకామిడేషన్ని న్యూట్రల్ చేయడం వల్ల మనకి కరెక్ట్ పవర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా సైక్లోప్లెజిక్ రిఫ్రాక్షన్ అనేది ఈ హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకు చేస్తే మనము కరెక్ట్ నంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా, ఫండస్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా యాక్సియల్ లెంత్ వల్ల వచ్చిందా, కార్నియా వల్ల వచ్చిందా, లేదంటే లెన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ హైపర్మెట్రోపియా అనే దాన్ని సరిచేసుకోవచ్చు. పిల్లల్లో కనిపించే హైపరోపియా వంటి దృష్టి లోపాలను సరిచేసేందుకు ఇవాళ కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ మొదలుకొని లేసిక్ సర్జరీ వరకు పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కళ్లద్దాలను లేదా లెన్సులను సూచించే ముందు సాధారణ ఐ చెకప్తో పాటు రెటినోస్కోపీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటి సాయంతో దృష్టి లోపం తీవ్రత ఎంత ఉందన్నది తెలియటంతో పాటు రెటీనా అనేది కాంతిని ఎంత మేరకు పరావర్తనం చేస్తోందన్నది కూడా తెలుస్తుంది. ఆపై హైపరోపియా తీవ్రతను బట్టి కళ్లద్దాలను, లెన్సులను డాక్టర్లు సూచిస్తారు. కళ్లద్దాలు, లెన్సులు వద్దనుకున్న వారికి లేసిక్ సర్జరీ ఒక చక్కటి పరిష్కారం. సునిశ్చితమైన లేజర్ని కంటి రెటీనా మీదకు పంపటం ద్వారా రిఫ్రాక్టివ్ ఎర్రర్ను ఇవాళ సులువుగా సరిచేయచ్చు. అయితే రెటీనా పొర చాలా పల్చగా ఉన్న పిల్లలకు మాత్రం లేసిక్ అంటే కళ్లద్దాలు వాడుకోవటమే మేలని చెబుతారు. హైపర్మెట్రోపియాకు ముఖ్యంగా గ్లాసెస్ ద్వారా సరిచేయవచ్చు. ప్లస్ పవర్ ఉన్న గ్లాస్ యూజ్ చేయడం వల్ల హైపర్మెట్రోపియాను సరిచేయవచ్చు. ఇంకా దీంట్లో తొందరగా గుర్తించి ఇవ్వడం వల్ల పిల్లల్లో మెల్లకన్ను అనే దాన్ని అరికట్టడానికి ఉంటుంది. దీన్ని అకామిడేటివ్ ఈసోట్రోపియా అంటారు. తర్వాత దీనిని కాంటాక్ట్ లెన్స్ ద్వారా, ఇంకా రిఫ్రాక్టివ్ సర్జరీస్, పర్మనెంట్ లెన్స్ సర్జరీస్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నాయి. గ్రాస్ హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు ప్లస్ పవర్ ఉన్న లెన్స్ని తీసేసి 0 పవర్ ఉన్న లెన్స్ను పెట్టడం ద్వారా హైపర్మెట్రోపియాను మనం చికిత్స ద్వారా సరిచేయవచ్చు. జెనెటిక్ కౌన్సిలింగ్ దీనికి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే హెరిడిటరీ కాబట్టి. ముఖ్యంగా ఇది త్వరితగతిన గుర్తించడం వల్ల పిల్లల్లో అకామిడేటివ్ ఈసోట్రోపియా అంటే మెల్లకన్ను వచ్చే అవకాశాన్ని, ఇంకా లేజీ ఐ అంటే ఆంబ్లియోపియా అంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఒకే కన్ను యూజ్ చేస్తారు. ఏదైతే మంచిగా కనిపిస్తుందో, మంచిగా కనిపించని కన్ను కొంచెము పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని త్వరితగతిన మనం హైపర్మెట్రోపియాను గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఎక్కువగా అది కాకుండా చూసుకోవచ్చు. హైపరోపియా వంటి దృష్టిలోపాల్ని వచ్చాక సరిచేసుకోవటం కన్నా అవి రాకముందే జాగ్రత్త పడటం మేలు. ముఖ్యంగా పిల్లల్ని ఇళ్లకు, అపార్ట్మెంట్లకు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా వాళ్ళు తరచుగా బయటికి వెళ్ళి ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఆరుబయట ఎండలో రోజూ కాసేపైనా ఆడుకునే పిల్లలకు దృష్టిలోపాలు తక్కువని అధ్యయనాల్లో తేలింది. టీవీ, ఫోను చూసే సమయం బాగా తగ్గించాలి. తరచుగా చల్లటి నీటితో ముఖం కడుక్కోమనాలి. ఆలస్యంగా పడుకునే అలవాటు కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. త్వరగా పడుకుని త్వరగా లేవటం, సహజ వెలుతురులో ఎక్కువ సమయం గడపటం వల్ల కళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది. దృష్టిలోపాలకు పోషకాహార లోపం కూడా కారణమే. క్యారెట్ తింటే కళ్లకు మంచిదని చదువుకోవటమే కానీ తినే పిల్లలు తక్కువ. ఒక్క క్యారెట్ అనే కాదు, ఆకుకూరలు, నారింజ, ద్రాక్ష, మామిడి లాంటి పళ్ళు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు కళ్లకు మంచిది. ఇక ఇప్పటికే దృష్టిలోపాలు మొదలై పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా కంటి వైద్యులకు చూపించాలి.